ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ప్రతిపాడు మండలం కాకినాడ జిల్లాలోని ఒమ్మంగికి నేను రాబోతున్నాను. తప్పకుండా హాజరయ్యే ప్రయత్నం చేయండి. అక్టోబర్ నెల 27వ తారీఖు సాయంకాలం నేను మీ మధ్యలో ఉండబోతున్నాను. 100 రోజుల ఉపవాస ముగింపు వేడుకలు, రక్షణ ఉజ్జీవ మహాసభలు, పరిశుద్ధాత్ముని క్రీస్తు సంఘం ఒమ్మంగి. ఆహ్వానించువారు రెవరెండ్ జి ప్రభాకర్ రావు గారు, అలాగే పరిశుద్ధాత్ముని క్రీస్తు సంఘ సభ్యులు, కర్మేల్ హెబ్రోన్ బేతేల్ సంఘ సభ్యులు. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. తప్పకుండా హాజరవ్వడానికి ప్రయత్నించండి. తేదీలు 26, 27, 28 తారీఖుల్లో జరగబోతున్న ఈ సభలకి తప్పకుండా హాజరవ్వండి. నేను సోమవారం రోజు అనగా 27వ తారీఖు సాయంత్రం మీ మధ్యలో ఉండబోతున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి అనే ప్రాంతంలో ఈ సభలు నిర్వహించబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడుతున్నటువంటి ఎందరో దైవజనులు ప్రసంగించబోతున్నారు. దేవుని ఆలోచన విధానాన్ని నేర్చుకుంటూ వర్ధిల్లడానికి తప్పకుండా హాజరవ్వండి. మీకు తెలుసా, ఓ ప్రశ్న మీ ముందుంచుతాను, ఒకసారి ఆలోచించండి. పరలోక రాజ్యానికి లేదా రక్షణకి ఎవరైనా సరే సిద్ధాంతాలు తెలియకుండా రాలేరా? ఎవరికైనా సిద్ధాంతం పట్ల అవగాహన లేకుండా విశ్వాసము, పరిశుద్ధత, యథార్థత, నీతి, భక్తి సాధన, నమ్మకత్వం వీటన్నిటిలో కొనసాగుతున్నప్పుడు, క్రీస్తే నా దేవుడిని నమ్మి అంగీకరించినప్పుడు పరలోకానికి రాలేరా? రాగలరు. కానీ పరలోకానికి సిద్ధాంతము లేకపోయినా, పునాది లేకపోయినా రాగలుగుతారేమో కానీ పరలోకంలో ఎక్కడో చోట తమ మట్టుకు తామే రక్షింపబడతారే కానీ బహుమానం, కిరీటం అన్నీ పోగొట్టుకుంటారు. మన పరలోక రాజ్యంలో కూడా అధిక మహిమలో ఉండాలంటే మనకు పునాది బోధ తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత గురించి తెలియాలి. దేవుని ప్రజ, ఎన్నో విషయాలు కేవలం మన అవగాహనతోనే లేఖనాన్ని అపార్థం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉండడం ద్వారా ఇప్పటికీ డినామినేషన్ల మధ్యలో, మినిస్ట్రీస్ మధ్యలో ఎన్నో విభేదాలు, అపార్థాలు. వాటన్నిటిని తొలగించి అందరినీ సమాధానపరిచే పరిశుద్ధాత్మని పని పెట్టుకున్నాం. రండి, ఈ సభలో వినూతనంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి అనేకులకు సమాధానంగా, జవాబుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. గాడ్ బ్లెస్ యు.